బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి గట్టి పోటీ నెలకొంది. రేసులో 4-5 పేర్లు వినిపిస్తున్నాయి. పదవి ఆశిస్తున్న నేతల లాంబియింగ్తో సామాజిక సమీకరణాలతో పాటు రాష్ట్రంలో పరిస్థితులపై ఫోకస్ పెట్టింది బీజేపీ హైకమాండ్. సంస్థాగత ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. డిసెంబర్ నెలాఖరున రాష్ట్ర అధ్యక్ష పదవికి, జనవరిలో జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం కొందరు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేసి ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్న బండి సంజయ్ కు మరోసారి పార్టీ అధ్యక్ష పదవి ఇస్తారనే టాక్ బీజేపీలో వినిపిస్తోంది. గతంలో ఆయన రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక పార్టీలో జోష్ వచ్చిందంటున్నారు ఆ పార్టీ నేతలు. అయితే బండి సంజయ్ తనకు అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం లేదంటున్నారు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రేసులో మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన బీజేపీలో పుట్టి పెరిగిన నేత కాకపోయినా ఆ పార్టీలో చేరగానే సిద్ధాంతాలను అడాప్ట్ చేసుకుని ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నేతల పార్టీ కోసం గలం వినిపిస్తున్నారు. ప్రశ్నించే గొంతుగా రఘునందన్ కు ప్రజల్లో గుర్తింపు ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాకులో ఓడినా పట్టుపట్టి మెదక్ ఎంపీ టికెట్ తెచ్చుకొని గెలిచి సత్తా చాటారు. ఇప్పుడు అధ్యక్షుడికి అవకాశం ఇస్తే పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానని రఘునందన్ చెప్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ సీనియర్ లీడర్ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నట్టు సమాచారం. మొదటి నుంచి ఆయన పార్టీలో ఉన్నారు. గతంలో గ్రేటర్ బీజేపీ ప్రెసిడెంట్ గా పనిచేశారు. రామచంద్రరావుకు పార్టీ ప్రెసిడెంట్ పగ్గాలు అప్పగిస్తే ఎలా ఉంటుందని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పేరు వినిపిస్తుంది. ఈ మధ్య జరిగిన బీజేపీ సమావేశాల్లో అధ్యక్ష పదవి రేసులో తాను ఉన్నట్లు చెప్పారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో సామాజిక సమీకరణాలు, రాజకీయ పరిస్థితులపై ఆ పార్టీ హైకమాండ్ లెక్కలు వేస్తుందని సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ నేతకు అవకాశం ఇస్తే బాగుంటుందనే దానిపై కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.